గూగుల్ యాడ్స్లో మేజర్గా 4 మెయిన్ పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ వచ్చి గూగుల్ సెర్చ్ యాడ్స్. ఈ గూగుల్ సెర్చ్ యాడ్స్లో కూడా మనకు కొన్ని స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఇన్ డీటెయిల్గా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. చివరి వరకు ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గూగుల్ సెర్చ్ యాడ్స్కి వస్తే రీసెర్చ్ నెక్స్ట్ లెవెల్లో మనం చేసుకోవచ్చు అన్నట్టు. అది ఒక స్ట్రెంగ్త్. ఓకే, మళ్ళీ కంపారిజన్ వైజ్ కూడా మనము ప్రాపర్గా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇన్ టర్మ్స్ ఆఫ్ షాపింగ్లలో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెర్చ్లో కానీ, ఓకే, కంపారిజన్స్ కూడా మనకు ప్రాపర్గా దొరుకుతాయి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వచ్చేసి వాల్అవుట్ మూమెంట్ అన్నట్టు. వాల్అవుట్ మూమెంట్ అంటే ఏంటి? ఎనీబడి? ఫిజికల్ ఆఫీస్ ఉంటుంది, మళ్ళీ ఆన్లైన్ ఆఫీస్ ఉంటుంది. కరెక్టా? ఫిజికల్ స్టోర్ ఉంటుంది, ఆన్లైన్ స్టోర్ ఉంటుంది. ఈ ఫిజికల్ స్టోరు, ఆన్లైన్ స్టోరు వీళ్ళకు కూడా ఒక స్ట్రెంగ్త్ అన్నట్టు. అది కూడా మనము త్రూ సెర్చ్ యాడ్స్ నుంచి చేయొచ్చు. ఓకే, ఇప్పుడు లోకల్ మై బిజినెస్ లో మనకు యాడ్ రావాలి అని అంటే ఫిజికల్ స్టోర్ ఉంటే మనకు యాడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం లొకేషన్ దీంట్లో అప్డేట్ చేస్తాం కాబట్టి. బట్ ఇవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ లో మీకు వస్తాయి. ఓకే, బట్ ఇక్కడ ఏంటి అని అంటే వితౌట్ లొకేషన్ మనకు ఇది యాడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అదొక స్ట్రెంగ్త్. అది గూగుల్ యాడ్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్న ఒక స్ట్రెంగ్త్. ఓకే, ఇన్ ద సేమ్ వే వీక్నెసెస్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్చ్. ఓకే, కొన్ని సెక్టర్స్ ఏముంటాయి? ఏదో ఒకటి తీసుకోండి, మీరు వాల్యూమ్ ఉన్న సెక్టర్స్ తీసుకోకూడదు. కొన్ని సెక్టర్స్ తీసుకొని దాంట్లో కీవర్డ్ వాల్యూమ్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా నీష్ B2B టెక్నాలజీస్ ఉంటాయి. ఓకే, నీష్ అంటే చాలా రేర్ గా అన్నట్టు, అరుదైనగా అంటారు కదా. సో అలాగా చాలా నీష్ బిజినెసెస్ కొన్ని ఉంటాయి, B2B ఇలాంటివి. ఓకే, దీంట్లో సెర్చ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అది కూడా ఒక వీక్నెస్. ఎందుకంటే అలాంటి వాళ్ళు సెర్చ్ క్యాంపెయిన్స్ చేయలేరు కదా. బట్ ఇన్ కేస్ చేసినారు అని అంటే వాళ్ళకి అంత ప్రాఫిటబుల్ అవ్వదు. ఓకేనా? అగైన్ ప్రాఫిటబుల్ ఇవన్నీ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఏంటి అంటే AOV అంటారు, యావరేజ్ ఆర్డర్ వాల్యూ పైన ఇవన్నీ చాలా డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే, క్రోనెడ్ ఫర్ సమ్ కీవర్డ్స్. ఈ క్రోనెడ్ అంటే ఏంటి? అని అంటే సినోనమ్స్. ఓకే, క్లోజ్ వేరియంట్ అంటారు కదా, క్లోజ్ మ్యాచ్, ఇలాంటివి కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి. అదొక వీక్నెస్ ఆఫ్ దిస్ సెర్చ్ అన్నట్టు. ఓకే, మనం ఏంటి అంటే కొన్ని మేజర్ గా మనము డిస్కస్ చేసుకొని వెళ్తూ ఉంటాం. ఓకే, ప్రాక్టికల్ గా మీకు అవన్నీ చేసేటప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. నిన్న మనం ఏదైతే టోఫు లాగా డిస్కస్ చేసినామో ఈరోజు అది కాన్సెప్ట్ వచ్చింది అన్నట్టు. అలాగనే ఈ థియరీ అంతా మీరు, అందుకే నేను చెప్పింది, బుక్ పెన్ను రెండు పెట్టుకొని నోట్ చేసుకుంటే, సో దట్ మనము ఆ క్యాంపెయిన్స్ ఇవన్నీ మనం సెటప్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ విత్ సింగిల్ హ్యాండ్ మీరు మీ క్యాంపెయిన్స్ ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే, ఏ కంపెనీకి వెళ్ళినా కానీ. ఓకేనా? సో వీక్నెసెస్ లో ఇది ఒకటి. మళ్ళీ ఇంకా కొంచెం ఏంటి అంటే క్లియర్ ఇంటెంట్ ఉండదు, సర్చ్ ఇంటెంట్ ఉండదు కొన్ని బిజినెసెస్ కి. ఆ క్లియర్ ఇంటెంట్ ఉండకపోవడం వల్ల మనకి ఏంటి అంటే బడ్జెట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ బడ్జెట్ చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. బడ్జెట్ ఎలా వేస్ట్ అవుతూ ఉంటుంది అంటే నెగిటివ్ కీవర్డ్స్ అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. ఓకే, ఇక ఊరూరినే మనకు క్లిక్స్ కి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, మళ్ళీ ప్రాపర్ గా ఆడిట్ చేసినప్పుడు మీ సీనియర్స్ వీళ్ళందరూ ఆడిట్ చేసినప్పుడు అక్కడ ఏమైతుంది అని అంటే నువ్వు ఆన్ డైలీ బేసిస్ ఆప్టిమైజేషన్ చెక్ లిస్ట్ ఎక్కడ చేస్తున్నావు అని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఓకేనా? సో అదొక వీక్నెస్ అన్నట్టు. ఈ సర్చ్ క్యాంపెయిన్ లో జస్ట్ ఒక స్క్రీన్ షాట్ పెట్టాను. ఓకే, ఆ స్క్రీన్ షాట్ ఏంటి అని అంటే జస్ట్ ఒక సెర్చ్ క్యాంపెయిన్ లాగా అన్నట్టు, అంతే.